మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈస్ట్ గోదావరి నుంచి వెళ్ళిన భక్తులకైతే తీవ్ర అవమానమే జరిగిందని చెప్పుకోవాలి. మన రాష్ట్రాలు ఏం చేస్తారు, మన రాష్ట్ర మంత్రులు ఏం చేస్తారు, వాళ్ళందరూ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. కేరళ శబరిమల యాత్రకైతే 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వెళ్తూ ఉంటారు. ఈ నెపంలో ఈ మధ్య కాలంలో ఈస్ట్ గోదావరి నుంచి వెళ్ళిన భక్తులకైతే తీవ్ర అవమానమే జరిగిందని చెప్పుకోవాలి. ఏదైతే వాళ్ళకి రాత్రి 18 ఎక్కించిన తర్వాత తెల్లవారి దర్శనం కోసం అని చెప్పి వాళ్ళు వేచి ఉన్నారు. వేచి ఉన్న తర్వాత వాళ్ళు దర్శనం గేటుకు వెళ్ళాలని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని అయితే అడగడం జరిగింది. ఆయన అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి తీవ్ర ఆవేదన అయితే చెందారు. దీని అయితే మాత్రం సోషల్ మీడియా కానీ మీడియాలో కానీ చాలా ట్రోల్ అవుతుంది. దానికి సంబంధించి ఏదైతే హిందూ ధార్మిక సంఘాలు అయితే మాత్రం తీవ్ర ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు హిందూ ధార్మిక సెల్ ప్రెసిడెంట్ పనీంద్ర గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో స్వామిలు అయితే ఆ శబరిమల వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే తీవ్ర అవమానం జరిగిందని చెప్పి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ తీవ్ర అభ్యంతరాలు అయితే ఎదురవుతున్నాయి. దాని గురించి ఏం చెప్తారు మీరు? స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుతన ఆనంద చిత్రాయనప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈ యొక్క 41 రోజులు కూడా ఎంతో కఠోరమైన నియమ నియమాలతోటి ఈ యొక్క స్వాములు ఎంతో నియమ శ్రద్ధతోటి భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క అయ్యప్ప మాల ధరించినప్పుడు ఈ కార్తీక మాసం అనంతరం ఈ యొక్క శబరిమల యాత్ర జరుగుతున్నటువంటి తరుణంలో ఇది కొత్త ఏమి కాదు. ఎందుకంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కానీ, ఎందుకంటే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులే నియమ నిబంధనలతోటి కఠోరమైన నియమాలతోటి ఆ స్వామివారిని భక్తితో కొలిచి ఆ ఇరుముడిని నెత్తిన తలిచి ఆ యొక్క 18 మీద ఒక భక్తి శ్రద్ధలతోటి ఏదైతే ఈ యొక్క శబరిమల యాత్ర కొనసాగింపు జరుగుతుందో ఈ యొక్క శబరిమల యాత్ర కొనసాగింపులో ఈ రోజు వరకు కూడా ఎటువంటి ట్రావెన్కోర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి యొక్క సంబంధించినటువంటి ట్రావెన్కోర్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు సరైనటువంటి యొక్క ఎక్కడా కూడా వచ్చేటువంటి భక్తులకి నియమ నిబంధనల్లో కానీ ఆ యొక్క సదుపాయాల్లో కానీ ఏ విషయంలో కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎటువంటి విధంగా వాళ్ళు అభివృద్ధి పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళలేదు. ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో వెళుతున్నప్పుడు వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి అవమానాలు కానీ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే అభివృద్ధి పనులు ఏవి కూడా సరైనటువంటి రీతిలో వాళ్ళకి జరగకపోవడం కానీ, ఇలాంటి విధంగా వాళ్ళు ఎంతో బాధలు, కొంతమంది అయితే కాలం చేసి చనిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి చర్యలు ఉన్నప్పుడు ఇలాంటి సనాతన ధర్మంలో ఈ యొక్క సనాతన ధర్మం పెంపొందించే విధంగా హిందువుల యొక్క మనోభావాల యొక్క భక్తుల మీద ఉన్నటువంటి యొక్క స్వామిమాల విషయంలో మటుకు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది వెళుతున్నప్పుడు అయ్యో కేరళ ట్రావెన్కోర్ బోర్డు డిపార్ట్మెంట్ తో కలిసి కూర్చుని ఈ స్వామిలు ఇంతమంది వస్తున్నారు, మీరు కాకపోతే మేము ఒక పరంగా చేసుకుంటాం, మమ్మల్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయండి, రాష్ట్రాన్ని ఇన్వాల్వ్మెంట్ చేయండి, ఇందులో డెవలప్మెంట్ పరంగా వెళ్దాం, భక్తులకు సరైనటువంటి సదుపాయాలు వాళ్ళకి సరైనటువంటి భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి దర్శనం కలిగిద్దామని చెప్పేసి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరం. అందులో ముఖ్యంగా మేము ఒకటి అడుగుతున్నాం సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలో ఏ మంత్రి చేయలేనటువంటి విధంగా మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తూ, సనాతన ధర్మాన్ని గొప్పదనాన్ని పాటిస్తూ, సనాతన ధర్మాన్ని అభివృద్ధి కోసం మీరు చాలా సార్లు మాట్లాడతారు, దాన్ని అవలంబిస్తున్నారు. కానీ ఈ రోజున స్వాములకి సాక్షాత్ ఇంత ఘోరమైన అవమానాలు జరుగుతున్నాయి సార్. దీని మీద మీరు ఖండించాలా? దీన్ని మనం అక్కడ కూర్చోవాలా? మన రాష్ట్ర ముఖ్యమంత్రులు తీసుకెళ్లి ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది మంత్రులు అక్కడ కూర్చోబెట్టమనండి. ఈ 41 రోజులు వాళ్ళు ఇక్కడ చేసేది ఏ పని ఉంది చెప్పండి? వీళ్ళు ఇక్కడ ఏం చేసేస్తారు? ఆల్రెడీ మన యొక్క శాసనసభలు లేవు, ఆల్రెడీ యొక్క మీటింగ్స్ లేవు, ఎలాంటివి లేనప్పుడు ఈ 41 రోజుల స్వాముల కోసం ఒక్కొక్క మంత్రి 5 రోజులు కూర్చున్నా సరే కూడా మన యొక్క స్వాముల యొక్క భక్తుల యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇదిగోండి, మీకు అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్. డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం కానీ, లేదంటే డైరెక్ట్ గా మీ యొక్క సీఎం కానీ, లేదంటే డైరెక్ట్ గా ఏదో ఒక మంత్రి ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ లో మాట్లాడతారని చెప్పేసి ఈ రోజు వరకు కూడా కేరళలో మన వాళ్ళు పెట్టబడి తప్పు మనది. ట్రావెన్కోర్ బోర్డు డిపార్ట్మెంట్ అయితే వాళ్ళకి భక్తులు రావడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు స్వామి, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎందుకు లేకుండా వాళ్ళు చేస్తే మన రాష్ట్రాలు ఏం చేస్తారు, మన రాష్ట్ర మంత్రులు ఏం చేస్తారు, వాళ్ళందరూ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ రోజు వరకు కూడా పాప స్వాములు ఇంతలాగా వెళుతుంటే వాళ్ళు బాధలు పడుతుంటే ఏ మంత్రి మాట్లాడారు చెప్పండి? ఏ మంత్రి దాని గురించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారా? అక్కడ చెప్పుకోవడానికి ఒక నెంబర్ ఉందా?
వాళ్ళు అక్కడికి వచ్చి సోషల్ మీడియాలో తీసుకొచ్చి వాళ్ళు బయట పెడితే కానీ ఈ రోజున అలాంటి వ్యవస్థలు ఆ స్థితిగతులు బయట తెలియలేకపోతున్నాయి. సో 100% ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మంత్రులే దీనికి బాధ్యులు. మీరు సరైనటువంటి రీతిలో నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రం నుంచి వెళ్ళేటువంటి స్వాములకి ఎటువంటి ఇబ్బందులు ఎక్కట్లో ఉండవు. మీరు దాంట్లో కూర్చోవాలా. ఆ కేరళ ట్రావెల్ కోర్ బోర్డు డిపార్ట్మెంట్ తో కూర్చుని మాట్లాడి మీ వల్ల కాకపోతే కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకోవాలండి, కూర్చోబెట్టండి, సయోచితగా ఒక బోర్డు కమిటీ వేయమనండి. కమిటీ వేసి 1,00,000 మంది ఇంతమంది వస్తున్నారు, మీరు ఎంతవరకు చేయగలరు? మీరు చేయలేని పక్షంలో ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళు చేస్తారు, ఈ మంత్రులు చేస్తారు. ఈ విధంగా ఈ యొక్క అభివృద్ధి జరుగుతుంది. మా స్వాములకి ఎటువంటి నష్టం జరగకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గాని, రేవంత్ రెడ్డి గాని కూర్చుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎక్కడ జరగవు. ఈ రోజు వరకు కూడా అంటే భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి అనవసరం. కేరళలో వాళ్ళు ఏ స్వాములకి వాళ్ళు సదుపాయాలు ఇవ్వరు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనస్వాములే భక్తులతోటి నియమ నిబంధనలతోటి ఆ స్వామి వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కురించి వెళ్తారు వాళ్ళు. అది ఏదైతే భక్తులు వెళ్తున్నారో ఇటువంటి సమయంలో భక్తులకి ఏం చెప్తారు మీరు? స్వామియే శరణమయ్యప్ప, నేను ఒకటే చెప్తున్నాను వినండి. మీరు ఎంతో కష్టపడి ఈ యొక్క 41 రోజులు కూడా నియమ నిబంధనలతోటి స్వామివారిని తలుచుకుంటూ ఈ 18 బడి ఎక్కి ఆ స్వామివారిని ఎలాగైతే దర్శనం చేసుకుంటున్నారో, ఎవడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా స్వామియే శరణమయ్యప్ప అని ఒక నామంతో మీ యొక్క భక్తి జపంతో ఆ స్వామివారి జపంతో ఆ నామస్మరణతో మీరు యొక్క దర్శనం చేసుకుని ఆ స్వామివారే చూసుకుంటారు. ఆ స్వామివారు ఎప్పుడో చెప్పారు, నా యొక్క భక్తులకు కనుక ఏవైనా ఆపదలు గాని ఆటంకాలు గాని అవమానాలు జరిగితే వారిని ఊరుకోమని చెప్పేసరి సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు చెప్పినటువంటి పరిస్థితి. సో దయచేసి ఎవరు కూడా నిరాశ చెందకండి, ఎవరు కూడా భయపడకండి. ఈ 41 రోజులు తీసిన దీక్షని పూర్తిగా స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని ఆ ఇరుముడిని తీసి నెయ్యాభిషేకం చేసుకుని మీ దర్శన భాగ్యాన్ని కలిగించుకోమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మీరు చెప్పింది బాగానే ఉంది, భక్తులు ఏ విధంగా ఉండాలని చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ విధంగా పాటించాలని చెప్పారు. కానీ కొంతమంది భక్తులు అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు పట్టుకొని యాత్ర చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే పిచ్చి పరాకాష్లో ఈ స్వామి భక్తికి స్వభక్తికి తేడా పరిస్థితిలో అసలు సాక్షాత్తు మీరు మాల వేసుకున్నది దేనికండి? ఆ ఈ యొక్క 41 రోజులు మీరు ఒక సన్యాసి స్వీకారోత్సవంలో భాగంగా కుటుంబాన్ని అన్ని కూడా వదులుకొని ఈ రోజున స్వామి భక్తి పాటించాల్సిన తరుణంలో స్వామియే శరణమయ్యప్ప అని చెప్పేసి అని మాట్లాడవలసిన తరుణంలో ఇలాంటి పిచ్చి పరాకాష్ఠలు చేస్తుంటేనే స్వామివారు వేరే వేరే దానితో ఒక రూపం చూపిస్తాడు. సో ఈ స్వామిలో నేను ఒకటే చెప్తున్నానయ్యా, మీ యొక్క 41 రోజు దీక్షని పరిపూర్ణంగా దాన్ని దిగ్విజయంగా దాన్ని నెరవేర్చుకోరండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చూస్తాడు, లేదా పవన్ కళ్యాణ్ చూస్తాడు, లేదా నరేంద్ర మోడీ గారు చూస్తారు, చంద్రబాబు నాయుడు చూస్తాడు. ఇవి వద్దు స్వామి. మనకు కావాల్సింది మన కుటుంబము బాగుందా లేదా, స్వామివారి యొక్క నియమ నిబంధనలు ఎంతవరకు మనం పాటించామో, ఈ యొక్క అయ్యప్ప మాల దీక్ష ఎంత దిగ్విజంగా చేశామో, ఆ స్వామివారి యొక్క కటాక్ష స్వరూపాలు అన్ని కూడా మన మీద ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఆలోచించండి. కానీ దయచేసి ఇలాంటి పిచ్చి పరాకాష్ఠలు చేయకండి. అది అక్కడ దేవుని నిలయం, దేవుడికి అక్కడ ఎవ్వడో కూడా అతీతమే. అది గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, చంద్రబాబు నాయుడు అయినా ఒకటే, పవన్ కళ్యాణ్ అయినా ఒకటే, లేకపోతే నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే. దేవుడి దగ్గర మటుకు ఇలాంటి విధంగా పిచ్చి పరాకాష్ఠలు చేయకండి. దానివల్లే వేరే రూపంలో మనం చూస్తూ ఉంటాం. అనకూడదు. నా చేతితో స్వామివారి తాలూకా ఎలా ఉంటుందంటే ఒకటే చెప్తానండి, అయ్యప్ప స్వామి వారు ఎంత ఉగ్ర రూపుడో, ఎంత శాంతమూర్తుడో, అదే విధంగా వెంటనే కర్మ సిద్ధాంతాన్ని, కర్మ ఫలాన్ని ఇమ్మీడియట్ గా చూపించేస్తాడు. మనం అనుకుంటాం, అయ్యో స్వామివారి యొక్క స్వాములు బస్సులు పడిపోయిందనో, లేకపోతే స్వామివారి యొక్క ఏదో యాక్సిడెంట్ జరిగిందంటే ఇలాంటి పిచ్చి పరాకాష్ఠ పనులు చేస్తే స్వామివారికి ఉగ్రం కలిగించే విధంగా ఉంటారు. మన సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతాల్లో 3 మనం నమ్మాల్సిన పరిస్థితి ఉంది. 1 స్వామి భక్తి, 2 కర్మ సిద్ధాంతం, 3 సనాతన ధర్మం. ఈ మూడిట్లో కనుక మనం ఏదో రకంగా, ఎందుకంటే అయ్యప్ప వచ్చి మిమ్మల్ని మాలేసుకోమని చెప్పలే, మీరు అయ్యప్ప యొక్క నియమ నిబంధనలు తెలుసుకొని ఆ కఠోరమైనటువంటి దీక్ష నేను పాటిస్తాను స్వామి, నాకు ఈ దీక్షను నిర్వీర్యం చేయకండి, ఆ దీక్షను నన్ను కంటిన్యూ చేయనివ్వండి, దిగ్విజయంగా ఈ దీక్ష నేను కఠినంగా చేసి మీ దర్శనం చేసుకుంటాను అని చెప్పేసి మనంతటి మనం వెళ్ళి స్వామి తాలూకా దీక్ష తీసుకుంటున్నాం. కాబట్టి దేవుడు నిన్ను వచ్చి వేయమని చెప్పలేదు, లేకపోతే నీ జగన్మోహన్ రెడ్డి వేయమని చెప్పలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎవరో వేయమని చెప్పలే. నువ్వు నీ కోసం ఈ దీక్ష తీసుకుంటున్నావు, నీలో పరిపక్వత కోసం, నీలో ఒక మార్పు కోసం, నీలో ఉన్నటువంటి యొక్క ఏదైతే ఉందో ఆ స్వామితనాన్ని బయటికి తీసుకురావడం కోసం నీ యొక్క దీక్ష తీసుకుంటున్నావు. దయచేసి ఎప్పటికైనా సరే కూడా చక్కగా 41 రోజులు కూడా స్వామివారికి అకూటమైన దీక్షతో మీరందరూ కూడా శరణ ఘోష చెప్పుకుంటూ ఆ స్వామివారి యొక్క దీక్ష దిగ్విజయం చేయండి. ఇలాంటి పిచ్చి పరాకాష్ఠ పనులు చేయకండి. స్వామివారికి ఆగ్రహం తెప్పించే విధంగా ఆయన ఉగ్ర రూపం చూడాలని చెప్పని భావించకండి. ఇది ఏదో హిందూ ధార్మిక స్థల పనేంద్ర గారు చెప్తున్నది. ఏ రాష్ట్రాల నుంచి
ఈ ప్రజలైతే భక్తులైతే వెళ్తున్నారో శబరిమలకి, ఆయా రాష్ట్ర మంత్రులు వాళ్ళు సమన్వయం చేసి వచ్చే భక్తులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి ఘటనలు అయితే పునరావృతం కావు. కానీ ప్రతి ఒక్క భక్తుడు కూడా అక్కడికి వెళ్ళేవారు ఆ దర్శనంకు వెళ్ళేటప్పుడు మాత్రం ఎటువంటి ప్రలోభాలకి లోబడకుండా స్వామివారి నామస్మరణతో స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి స్వామి దర్శనం చేసుకుంటే ఆ స్వామి మీకు మేలు చేకూరుస్తారని చెప్పేసి హిందూ ధార్మిక సెల్ ఫణీంద్ర చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రాజుతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.